have to do something, Satyamurthy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈ వీడియోలో జాట్ హిందీ టు తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూని కూడా తెలుసుకుందాం. అయితే ఇది ఒక హిందీ మూవీ అండి ఫ్రెండ్స్. అది దీని డైరెక్టర్ వచ్చేసి మన తెలుగు డైరెక్టరే గోపిచంద్ మల్లేల్ గారు. అంటే క్రాకు, దాని తర్వాత బాలకృష్ణ గారితో వీరసింహారెడ్డి సినిమాలు తీశారు కదా, ఆయన అనమాట ఈ మూవీ డైరెక్టరు. అయితే ఈ మూవీ అంతా కూడా హిందీ సినిమా అన్నారు కానీ మొత్తం తెలుగు సినిమా చూసినట్టే ఉంది. ఇప్పుడు డబ్బింగ్ కూడా తెలుగులో అయితే అవైలబుల్గా ఉంది. అయితే ఈ మూవీ ఎలా ఉందంటే కనుక పర్లేదు ఫ్రెండ్స్, ఒక మాస్ కమర్షియల్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఏంటంటే హీరో ఒకరే కొంచెం డిఫరెంట్గా కనిపించారు, కానీ మిగతా అంతా కూడా మనకి రెగ్యులర్ మాస్ కమర్షియల్ ఫిల్మ్ చూసినట్టు అనిపించింది. ఇంకోటి కూడా అనిపించింది, హీరో ప్లేస్లో బాలకృష్ణ గారు ఉంటే కనుక ఈ మూవీ తెలుగులో కూడా బీభత్సంగా ఆడేసినేమో, అలా ఉంటాయి కొన్ని యాక్షన్ సీన్స్ అయితే కనుక. అయితే చార్ట్ 2 అని చెప్పేసి రెండో పార్ట్ కూడా అనౌన్స్ చేశారనమాట. అక్కడ 110 కోట్ల పైనే కలెక్ట్ చేసింది ఈ మూవీ. అయితే ఇప్పుడు తెలుగులోను హిందీలోనూ అయితే కనుక నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా తెచ్చారు. అయితే ఈ మూవీ పర్లేదు ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయొచ్చు. మంచి మాస్ కమర్షియల్ మూవీయే. అయితే ఈ మూవీ కథాంశం విషయానికి వస్తే కనుక హీరోకి ఒక పాయింట్లో ఈగో ట్రిగర్ అవుతుంది. అయితే సారీ చెప్పించడం కోసం ఒకరిని ఏ విధంగా మడతేసి కలేసి కుమ్మేశారు అనేది ఈ మూవీ కథాంశం అనమాట. అయితే దీనికి అసలు మెయిన్ రీజన్ ఏంటనేది ట్విస్ట్ ప్లాట్ అనమాట. అయితే మూవీ అయితే కనుక చాలా రొటీన్గా ఉంది. బట్ ఏంటంటే కనుక యాక్షన్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల మంచి హైప్ ఫీలింగ్ వస్తుంది అనమాట. థియేటర్లో చూడడానికి బాగానే అనిపిస్తాయి ఇలాంటి సీన్స్ అన్నీ కూడా. అయితే డెఫినెట్లీ వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు కొన్ని సీన్ల కోసం. మిగతాదంతా కూడా రొటీన్ స్టోరీ ఉంటుంది. స్టోరీని ఎక్స్పెక్ట్ చేసి మంచి సినిమా చూసేద్దాం అనుకుంటే కనుక ఈ సినిమా మీకు అంత వర్త్ కాదు. కానీ యాక్షన్ సీన్స్ లవర్స్కి అయితే కనుక బాగా అనిపిస్తుంది. ఓవరాల్గా సంక్రాంతికి వచ్చి ఒక మాస్ మూవీలో కనిపించింది అనమాట. ఒకసారి చూడాలనుకుంటే కమర్షియల్ ఎలిమెంట్స్ నచ్చే వాళ్ళకి చూడవచ్చు. అయితే ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందన్నమాట. హిందీతో పాటుగా నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. చూడాలనుకుంటే చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.